విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు రిలీజ్ అయ్యారు. 3 గంటల హైడ్రామా తర్వాత వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలకు ముందు జైలు వద్ద హైడ్రామా నడిచింది. విడుదల ఆలస్యమైందంటూ అడ్వకేట్లు ఆందోళనకు దిగారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిందితుల బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. వెయిట్ చేస్తా సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు విడుదల చేయడం కారణం ఏంటి సార్? విజయవాడ జైలు నుంచి బయటకు వచ్చారు పార్టీ నేతలు, న్యాయవాదులు డ్రామా అంటే కూడా ఆదేశాలు జారీ చేసి ఆదేశాలు దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి 3 నిందితులకి బెయిల్ లభించింది. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ ప్రభుత్వం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది. సో ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు అనుకోవచ్చు? నిందితుల తరపు అడ్వకేట్లు ఏమంటున్నారు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే లిక్కర్ కేసులో A31, 32, 33 బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీరిలో బాలాజీ గోవిందప్ప 117 రోజులు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి 113 రోజులు పైగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలాగా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేసులో A30కి బయల దిలీప్కి సంబంధించి కూడా బెయిల్ మంజూరైంది. ఇక మొత్తం 12 మందిని అరెస్ట్ చేస్తే 4 బెయిల్పై ఇప్పటివరకు విడుదలయ్యారు. అయితే ఈ 4కి ఏసీబీ న్యాయస్థానం, 3కి మొన్న అతనికి ఆల్రెడీ హైకోర్టులో వేశారు, ఈ 3కి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో సిట్ అధికారులు ఒక మెమో దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ కింద హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి వెంటనే బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం మరి మధ్యాహ్నంలోపు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు నిన్న సాయంకాలం 4 గంటల సమయంలో కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ 3కి బెయిల్ మంజూరు చేసింది. వెంటనే పూచీకత్తులు, బాండ్లను కూడా రాత్రి 6:30 సమయంలో కూడా ఏసీబీ న్యాయస్థానంలో సబ్మిట్ చేశారు. అక్కడి నుంచి బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకొని విజయవాడ సబ్ జైలుకి ఈరోజు ఉదయం అందజేయడం జరిగింది. కానీ ఉదయం 6 గంటల నుంచి 7:30 మధ్యనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కానీ విడుదల చేయలేదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. న్యాయవాదులు అయితే జైల్లో విడుదల చేయడాన్ని నిరసిస్తూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 3కి బెయిల్ రావడానికి సవాల్ చేసిన సిట్ అధికారులు కూడా కొద్దిసేపట్లో ఏపీ హైకోర్టులో ధర్మాసన విచారణ చేపడుతుంది. అక్కడ కనుక స్టే ఇస్తే బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరించారని చెప్పి వైసీపీ అడ్వకేట్లు అయితే వాదనలు వినిపిస్తున్నారు. మరొక వైపు ఈ కేసులో సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవు, కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఇబ్బందులు పాలు చేస్తుందని చెప్పి వైసీపీ న్యాయవాదులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రకమైన వాదనలు కూడా నిన్న ఏసీబీ న్యాయస్థానం ఎదుట వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్పై ఏ రకంగా వాదనలు జరగబోతున్నాయి అనే దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు సెక్షన్ 162/7 కింద కూడా 90 రోజులు దాటిన తర్వాత ఏ కేసులో అయినా సరే, అంటే ఆ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, ఆ కేసు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలా వద్దనేది న్యాయమూర్తికి విచక్షణ అధికారాలు ఉంటాయి. సాధారణంగా ఎటువంటి కేసులైనా సంబంధించి కూడా 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి వీరి పాత్ర ఎక్కువగా ఉంది. వీరు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లిక్కర్ కేసుని డబ్బులను పెట్టుబడులు పెట్టారు. ఆ నగదుని విదేశాలకు తరలించడంలో కీలకమైన పాత్ర పోషించారు. వీరు విచారణకు సహకరించట్లేదు, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా సిట్ అధికారులు న్యాయస్థానానికి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఒకరు 113 రోజులు, మరొకరు 117 రోజులు జైల్లో ఉన్న నేపథ్యంలో కూడా 90 రోజులు దాటింది కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ కేసుకు సంబంధించి
సిట్ అధికారులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తుందా, లేకపోతే విచారణ చేపట్టి బెయిల్కి సంబంధించి స్టే విధిస్తుందా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మొత్తం 12 మందిని అరెస్ట్ చేస్తూ 4గురికి రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది. మిథున్ రెడ్డికి మాత్రం ఆ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దానికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. మొత్తం మీద 12 మందికి సంబంధించి 4గురికి రెగ్యులర్ బెయిల్, ఒకరికి మధ్యంతర బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, అయితే నిందితుల బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది. అయితే దీని మీద వైసీపీ నిందితుల తరపు అడ్వకేట్లు ఏమంటున్నారు? సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలని ప్రొసీడ్ అవ్వాలని ప్లాన్లో ఉన్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ కేసుకైనా సరే ప్రతి కేసుకు సంబంధించి కూడా 90 రోజులకు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసినా చేయకపోయినా కానీ నిందితులకు బెయిల్ ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. 162(7) క్లాజ్ ప్రకారం కూడా ఏ కేసులో అయినా 90 రోజులు దాటిన వరకు బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే లిక్కర్ కేసులో సిట్ ఆరోపణలు చేస్తున్నట్లుగా బాలాజీ గోవిందప్పకి కానీ, కృష్ణమోహన్ రెడ్డికి కానీ, ధనుంజయ రెడ్డి పాత్ర ఎక్కడా కూడా లేదు. వారు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ దురుద్దేశంతో ఇబ్బందులు పాలు చేయాలనే ఉద్దేశంతో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ప్రామాణికం కాదు అని చెప్పి కూడా అడ్వకేట్లు, వైఎస్ఆర్సీపీ తరపున అడ్వకేట్లు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి ప్రతిగా సిట్ అధికార తరపు న్యాయవాదులు కూడా అదే స్థాయిలో కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో వారిని ఆర్చస్వామ్యంలో విచారించినప్పటికీ, అలాగే కస్టడీలో తీసుకుని విచారించినా కానీ ఏమాత్రం కూడా సహకరించలేదు. కానీ తమకు వచ్చిన సాక్ష్యాలు, ఆధారాలు, అలాగే వాట్సాప్ డేటా రికవరీ, సెల్ ఫోన్ డేటా రికవరీని బేస్ చేసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించి లిక్కర్ నగదు డైరెక్ట్గా ఈ ముగ్గురు చేతిలోకి వచ్చింది. వీరు నగదు, బంగారము హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టుబడులు పెట్టారు. అలాగే వీరి వద్ద నుంచి కొంత నగదుని వీరిపై పెద్ద ఉన్న ఒక వ్యక్తికి అందజేశారు. ఎవరు ఆ వ్యక్తి అనేది వీరు మాకు విచారణలో సహకరించట్లేదు. సో ఈ కేసులో వీరికి గనక బెయిల్ ఇస్తే కేసు మొత్తం ఇప్పటిదాకా దాదాపుగా 5-6 నెలల కాలంగా తాము చేసిన విచారణ పూర్తి స్థాయిలో నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు బెయిల్ని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికార తరపు న్యాయవాదులు అయితే కనుక ఖచ్చితంగా హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. అట్లే